factorize x square plus 4x plus 5x plus 6 అని అంటాడు. సో factorize x square plus 5x plus 6 అంటే సేమ్ కాన్సెప్ట్. మీరు ఫస్ట్ ఏంటేమో గివెన్ రాయాలి, x square plus 5x plus 6. సో ఇప్పుడు సేమ్ x స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ రెండు మల్టిప్లై చేస్తాం. 1 into 6 సింబల్స్ ప్లస్ ఉంది కాబట్టి 1 into plus 6 అంటే 6 వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, 6కి ఫ్యాక్టర్స్ రాయాలి. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 into 6, 2 3s are 6. ఓకే, సింబల్ చెక్ చేయాలి. ఇక్కడ ప్రోడక్ట్లో ఏమొచ్చింది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది కాబట్టి ప్లస్ వేసాం. సో ఏమవుతుంది, ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ 1, ఇక్కడ 6 కాబట్టి 6 వచ్చింది. ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ప్లస్ ఇంటూ ప్లస్ అన్న వేయాలి ఫ్యాక్టర్స్కి, మైనస్ ఇంటూ మైనస్ అన్న వేయాలి. మరి సింబల్ ఎక్కడ కన్ఫర్మ్ చేస్తాము, ఎక్స్ కోఎఫిషియంట్ చెక్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ +5 ఉంది. అంటే ప్లస్ ఉంది అంటే ఖచ్చితంగా దీనికి ఏం వేయాలి, ఫ్యాక్టర్స్కి ప్లస్ వేయాలి. సెకండ్, యాడ్ చేసి ఏం రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంటే అది ఈ రెండు ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే రావాలన్నమాట. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 7 అవుతుంది. 7 ఉందా, ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. సో 5 ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. సో 5x ఏం చేస్తున్నానంటే ప్లస్ 2x ప్లస్ 3x, 5xని ఇలా రాసాను. ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ని ఇలా, ఇక్కడ ప్లస్ 6 సేమ్ చేసేస్తాం. ఎక్స్ స్క్వేర్, ఇందులో ఈ రెండిట్లో ఏం కామన్ కనిపిస్తుంది, ఎక్స్ కనిపిస్తుంది. ఎక్స్ కనిపిస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 సేమ్. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 వేస్తే ఇక్కడ ఏముంది మిగులుతుంది, ఎక్స్ని తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, ప్లస్ 3 వేసేయచ్చు. లేదు సార్, పక్కన ఇక్కడ ప్లస్ 3x వేసి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, ఈ బ్రాకెట్లో ఎక్స్ కామన్ చేసిన తర్వాత ఎక్స్ ఉంది, ఈ ఎక్స్తో బై చేస్తే ఏం మిగిలింది, ప్లస్ 3 మిగిలింది. సో ఈ ప్లస్ 3ని కామన్ చేసి ఇది డైరెక్ట్ ఇక్కడ వేయచ్చు, ఇలా చేసినా కానీ. సో రెండు మెథడ్లో మీకు నచ్చింది మీరు ఫాలో అవ్వచ్చు. ఎక్స్ ప్లస్ 2 కామన్ చేసేసి ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ ప్లస్ 3 ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఏమేమి తీసు, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకేమి ఇచ్చాడు, గివెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఇది కంపల్సరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా ఫ్యాక్టరైజ్ అయిన క్వశ్చన్కి ఇదే మెథడ్ ఫాలో అప్ చేయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఎంత ఉంది, 1, ఇక్కడ ప్లస్ 6, 1 into 6 6 వస్తుంది. రెండు ప్లస్ ఇంటూ ప్లస్ 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 6 వస్తుంది. సో ప్రోడక్ట్లో 6 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్స్ రాయాలి. 1 into 6, 2 into 3. మన సింబల్స్ ప్లస్ ఇంటూ ప్లస్ వేయాలా, మైనస్ ఇంటూ మైనస్ వేయాలి. మీరు దేన్ని చెక్ చేయాలి, సింబల్ కోసం ఎక్స్ కోఎఫిషియంట్ చెక్ చేయాలి. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసేస్తాం. యాడ్ చేసి ఎంత రావాలి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, -5. యాడ్ చేస్తే -5 రావాలి. ఇది వస్తుందా, రాదు. అలాగే ఇక్కడ ఈ రెండిట్లో చూడండి, యాడ్ చేస్తే ఎంత, -2 -3 -5 రావచ్చు. సో ఎక్స్ స్క్వేర్ -2x -3x ప్లస్ 6. సేమ్ రెండిట్లో ఎక్స్ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ 2 కానీ 2కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ ఏం లేవు కాబట్టి ఎక్స్ కామన్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్లోంచి ఎక్స్ పోతే ఎంత, ఎక్స్. అలాగే -2లోంచి ఈ ఎక్స్ పోతే ఎంత, -2. అలాగే సేమ్ ఇక్కడ ఏం వేయాలి, ఇక్కడ ఏం వేస్తే ఇక్కడ అదే వేయాలి కదా, x -2 వేసేస్తాం. వేసిన తర్వాత ఇక్కడ -3 ఉంది బ్యాలెన్స్, ఎక్స్లో వచ్చేసి ఎంత, ఇక్కడ ఎక్స్ పోయింది కాబట్టి -3. సో ఈ -3 వేయచ్చు. ఇక్కడ మామూలుగా 2 కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ వేరే వాల్యూ వస్తుంది అనమాట. సో రెండిట్లో x -2 x -3 మిగులుతుంది. x -2 ఇప్పుడు కామన్ చేసేస్తాం అనుకోండి, x -3 మిగులుతుంది. సో మనం చేసిన కరెక్టేనా ఈ పార్ట్ అంటే x into x ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x into 2 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 into x 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s are 6. పై స్టెప్ వచ్చిందా లేదా, పై స్టెప్ కనుక కింద స్టెప్ నుంచి వచ్చింది అంటే మనం కరెక్ట్గానే చేసేవాళ్ళం. ఎప్పుడైతే మనం మల్టిప్లై చేస్తే ఒకవేళ ఇది రాలేదనుకో అప్పుడు మీరు రాంగ్ చేసినట్టు అవుతుంది. సో
x² - 5x + 6 ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఈ రెండు